మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. రాజకీయ నాయకులు కనపడగానే సెల్యూట్ చేసే ఆఫీసర్ కాదు ఆయన. పొల్యూట్ అయిన వాళ్ళకి తాట తీసే ఆఫీసర్ ఆయన. బాబు పవన్ ఏరి కోరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్ ఆయన. జగన్ వార్నింగ్ ఇచ్చినా చెదరలేదు, బెదరలేదు, అదే దూకుడు. ఎర్ర చందనం దొంగలకి దడ పుట్టిస్తున్నాడు. అక్కడ ఉంది పెద్దిరెడ్డా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా, ఎవడైతే ఏమిటి, భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం ఏంటి, ఎర్ర చందనాన్ని పట్టుకొని దొంగలకి తాట తీస్తున్నటువంటి ఆఫీసర్గా ఇలా సుబ్బారాయుడు చూపిస్తున్నాడు. తిరుమల వెంకటేశ్వరుని సాక్షిగా ఎర్ర చందనం అక్రమ స్మగ్లింగ్కి చెక్ పెడుతూ తనదైన మార్కు వేస్తున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ గురించి, పట్టుకున్న ఎర్ర చందనాన్ని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క రైల్లోనే 3.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్ర చందనం దొరికిందంట. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తిక్ గారు. సార్, ఈ సుబ్బారాయుడు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ఇవాళ ఆ ఎర్రచందనం దొంగలకి వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పుకోవాలి. 5 టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకున్నాడట. ఎలా చూడాలి దీన్ని? అంటే సమర్థవంతులైన అధికారులకి బాధ్యత అప్పచెప్తే ఏదైనా చేయగలరు అనే దానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ జిల్లాని సస్యశ్యామలంగా ఉంటుంది. అవును. దానికి ఎక్కడో తెలంగాణ నుంచి ఏరుకోరి ఆంధ్రప్రదేశ్కి ఆయన పిలిపించుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. గుడ్ సెలక్షన్, రైట్ డెసిషన్ అనేది చాలా మంది చెప్పారు. అవును. ఎందుకంటే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరాన్ని ఇటువంటి దొంగలు, స్మగ్లర్లు, చైన్ స్నాచర్లు ఉంటారు కదా, దీంతో పాటు గంజాయి, డ్రగ్స్కి తిరుపతి అడ్డాగా చేశారు. దాన్ని మరి అది మార్చాలి కదా. దాన్ని మొత్తం సమూలంగా మార్పులు చేయాలంటే ఎవరు ఉండాలి? సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉండాలి. దానికి మీరు అన్నట్టు నిలువెత్తు నిదర్శనం, ఎవరికి భయపడిన నైజం సుబ్బరాయుడు సొంతం. ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అటవీ సంపదను స్మగ్లింగ్ కానీను అని చెప్పేసి అది బాధ్యతలు తీసుకుని చెప్పాడు. అవును. ఇప్పుడు ఈ సుబ్బారాయుడు లాంటి అధికారులకి ఎలాంటి ఒత్తిడి లేని పని జరుగుతుంది అనుకోవచ్చే, ప్రశాంతంగా పని చేసుకుని దొంగలను పట్టుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గొప్పతనం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి కదా. అంతే కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు అటవీకి సంరక్షకుడు ఎవరు? అవును, పవన్ కళ్యాణ్. ఇప్పుడు శేషాచల కొండలోనే ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది చందనం దొరుకుతుంది. 5.5 పుష్ప సినిమా అంతా దాని చుట్టూ జరిగింది కదా. ఆ సినిమాలో చూసే ఇది కాదు, ఇది రియల్ స్టోరీ. అది రియల్ స్టోరీ, ఇది రియల్ స్టోరీ. అవును. ఇప్పుడు 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ఎర్రచందనం వ్యాపించింది. ఎక్కడుంది? శేషాచల కొండం. అది కడప నుంచి కర్నూలు దాకా చిత్తూరు వరకు విస్తరించి ఉన్నది. ఎక్కడ లేని ఎర్రచందనంలో రష్యా, చైనా, జపాన్ మార్కెట్ ఎక్కువగా ఉంది. ఔషధాల్లో వాడతారు, ఇంట్లో గృహోపకరణ వస్తువుల్లో వాడతారు, తర్వాత రక్త ప్రసరణకు వాడతారు. ఆ విధంగా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అతి ఖరీదైందంటే ఇది. మరి అటువంటి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? చెప్పండి సార్. అవును, మరి ఈయన వచ్చిన తర్వాత బాధ్యతలు మీరు అన్నట్టు 5 సంవత్సరాలు అనేక మంది గంగిరెడ్లు, అక్కడ పెద్దిరెడ్డి మీద, మిథున్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెలలోనే ఎక్కడో నేపాల్లో ఉన్నాయి కూడా బోర్డర్ కూడా చెక్ పోస్టులు దాటినాయి అని చెప్పి అవి కూడా తెప్పిస్తున్నానని చెప్పేసి సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఎక్కడికక్కడ ఈ ఎర్రచందనం స్మగ్లర్లకి పప్పులు ఉడకట్ల, అంతే కదండి. అంటే స్మగ్లర్లు ఏ విధంగా అవసరమైతే అడ్డొచ్చిన వాళ్ళు చంపేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈ స్మగ్లింగ్ని అరికట్టడానికి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు వస్తారన్నట్టుగా పవన్ కళ్యాణ్ రూపేణ ఈ రాష్ట్రాన్ని కాపాడే ఒక వ్యక్తి అటవీ శాఖ మంత్రికి వచ్చాడు. అదే సమయంలో ఆయనకి అగ్నికి ఆజ్యం తోడైనట్టు అంటారు కదా, రాముడికి హనుమంతుడు తోడైనట్టు ఆ శాఖ మంత్రిగా ఆయన్ని ఏరుకోరి తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేశాడు. విశేష అనుభవం ఉంది. తెలంగాణలో కూడా చీఫ్ మినిస్టర్ ఆయన రిలీవ్ చేయలే. అంటే తిరుపతి అంటే సార్ ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, నీతికి నిజాయితీకి విలువలకి అడ్డాగా ఉండాల్సిన ప్రదేశం. కానీ గత 5 సంవత్సరాల కాలంలో నీతి లేదు, నియమం లేదు, విలువలు లేవు. ఇష్టారాజ్యంగా డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ ఏవేవి చేయాలో అన్నీ చేశారు. పిల్లలకు కూడా, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలకు కూడా చెడుదోవలకు వెళ్ళేటట్టు చేశారండి. అవును. తన ఉనికి కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళన్నిటికీ చెక్ పెడుతున్నాడు సుబ్బారాయుడు. డెఫినెట్గా 1 గంట దాకా యథేచ్ఛగా రౌడీ మొక్కలు రాజ్యం వెళ్తున్న తిరుపతి పట్టణంలో ఇప్పుడు 10 గంటలకు వెళ్ళే షాప్స్ క్లోజ్ అవుతాయి. లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ పడింది. ఎక్కడ పోలీసులు కూడా అంతకుముందు ఆ పార్టీ వాళ్ళకి అంటగాగిన పోలీసులు కూడా 15 మందిని సస్పెండ్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అందరు మామూలు లేరు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అనుకోవాలా. ఇకపోతే మీరన్నట్టు 3.5 కోట్లు చేస్తే
5 టన్నుల ఎర్రచందనం పట్టుకోవడం అంటే అది కూడా మూలాలు ఎక్కడ దొరికినాయి? గుజరాత్లో డంపింగ్ నిల్వ చేస్తే గుజరాత్ నుంచి తెప్పించారు. మరి దీన్ని బట్టి ఏమనాలా అంటే ఎల్లలు దాటినా, రాష్ట్ర సరిహద్దులు దాటినా, దేశ సరిహద్దు నేపాల్ బోర్డర్ వెళ్ళినా కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఉపేక్షించదనేది అర్థమైంది. అక్కడ అటవీ శాఖ మంత్రి చూస్తా ఊరు కూడా ఇటు ఎస్పీ సుబ్బరాయుడు లాంటి వాళ్ళు సంపదని కొల్లగొడుతుంటే చూస్తూ ఉండలేరు. అంతే కదండి. ఇప్పుడు తిరుపతి పరిసరాలు, చిత్తూరు పరిసరాల్లో ఈ యొక్క రెడ్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీంతో తమిళనాడు నుంచి తీసుకొస్తున్నారు ఇక్కడ ఇది ఎర్రచందనాన్ని కొట్టే వాళ్ళని. మరి వీళ్ళందరూ కూడా ఏంది కూలీలుగా వచ్చి యథేచ్ఛగా బెంజ్ కార్లు, BMW కూడా ఈ తిరుపతి నుంచి తీసుకెళ్తున్నారంటే అది ఎంత ఖరీదైన వస్తువు మనం అర్థం చేసుకోవచ్చు. మన సంపదని మనం కాపాడుకోవాలా. ఏ రాష్ట్రానికి లేని అవకాశం శేషాచలకొండలో ఈ యొక్క ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. అవును కదా, చెట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ముఖ్యంగా ఆ జిల్లా వాసిగా ఆయనకి ఉంది. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. ఆ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అంతే, ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అటవులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకిది. మరి ఏం ఆశించకుండా అంటే సార్ బాబు పవన్ ద్వయానికి అంటే వాళ్ళు అనుకున్నటువంటి విలువలకి ఇలాంటి ఆఫీసర్లు తోడైతే ఇక అసలు దాన్ని ఎలా చూడాలి? అంతే కదండి. అందుకే సమర్థవంతంగా పనిచేయడానికి, లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలు, రాష్ట్ర శాంతి భద్రతలు విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కుదరదు కదా. ఇప్పుడు ప్రతి జిల్లా ప్రజలు కూడా మాకు సుబ్బారావు లాంటి ఆఫీసర్ కావాలి, మాకు ప్రవీణ్ లాంటి ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నారంట. అంతే కదా, వాస్తవే కదండి. ఇప్పుడు యథేచ్ఛగా అక్రమంగా మమ్మల్ని ఎవరు చేయలేరని చెప్పేసి ఈ గంగిరెడ్డి లాంటి వాళ్ళు ఉద్భవించారు. రాజకీయాలు కూడా శాసించే స్థాయికి ఎదిగారు. ఎలక్షన్లో 100 కోట్లు డబ్బులు పెట్టి పడే స్థాయికి ఎట్లా ఎదుగుతారు వీళ్ళు? స్మగ్లింగ్ అలవాటు పడితే కదా. మరి నిజ జీవితంలో ఇటు కుదరదు కదా. అది రియల్ హీరోలు, ఇది రియల్ హీరోలు. కాబట్టి రియల్ హీరోలకి మనం హ్యాట్సాప్ చెప్పాలి. అదేవిధంగా ఈ సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కార్తీక్ గారు ఏం ఆశించకుండా మీరు కూర్చునే కుర్చీ అవుతుంది. మీరు పడుకోవడానికి బెడ్ కూడా ఆ వుడ్ ద్వారా అయిందే. చివరికి చనిపోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకొచ్చాం? ఏముండవు మన ఒంటి మీద. ఏమి లేకుండా కట్ చేసేసి ఒక బంగారు మలతాడో ఏదో వెండి మలతాడో అది కూడా కట్ చేసేసేస్తారు. అటు ఇటు తిప్పి ఇంకేమైనా ఉండేది చూసేసి తగలబెడతారు. ఎక్కడ? ఆ కట్టెల మీద. కాబట్టి ఆ కట్టెల విలువ తెలుసుకోవాలా, మూలాలు మర్చిపోకూడదు, మన ప్రకృతిని మనం కాపాడుకోవాలా. అప్పుడే రాష్ట్రం సుభిక్షం. సార్ ఒక్క రైల్లోనే 3.5 కోట్లు దొరికాయి అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుంది? ఎన్ని వేల కోట్ల రూపాయల చేతులు మారి ఉంటాయి. వేల కోట్లే, ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక చోట కాదు, అన్ని యంత్రాంగాలు కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసి చివరికి రాజకీయాలు శాసించే స్థాయికి ఈ స్మగ్లర్లు ఎదిగారు. వాళ్ళ తాట తీయాలి కదా. తాట తీసే అటవీ శాఖ మంత్రి, అటవీ సంరక్షకుడు వచ్చాడు. ఈ యొక్క ఎవరైతే దొంగలు చేస్తే వాళ్ళ మొక్కల మీద కూర్చోబెట్టి వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఎస్పీ సుబ్బరాయుడు గారు. శేషాచలం అడవులకు నేను కాపలా అంటున్నాడు. అదే కాబట్టి వాళ్ళు అటవీ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా ఆయుధాలు ఇవ్వాలి, వాళ్ళు సుభిక్షంగా తయారు చేయాలి. అంతే కదండి. ఆ విధంగా ముందుకెళ్ళాలని మిగతా రాష్ట్రాల్లో, మిగతా జిల్లాల్లో 13 జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు, ఆ జిల్లాలు కూడా అధికారులు కూడా ఇటువంటి సుబ్బరాయుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని మనం ఆశిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.